నా పేరు రేగూరి కృష్ణ. నేను బీజేపీ పార్టీ తరపు నుంచి 42వ డివిజన్కి కార్పొరేషన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈ యొక్క 42వ డివిజన్కి ఇది మూడోసారిగా పోటీ చేస్తున్నాను. ఈ యొక్క 42వ డివిజన్ యొక్క గ్రామ ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు వచ్చాను. తప్పకుండా డీకే అరుణ గారు ఈసారి ఎంపీగా ఉన్నందుకు అత్యధిక కృషి చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. ఈ యొక్క వార్డు డివిజన్లు ఏవైతే ఉన్నారో తోడ్పడతామని చెప్పారు. మరియు తర్వాత దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో తెలుసు కదా. మూడోసారి ప్రధానమంత్రి అయ్యి ప్రతి ఇంటికి అందే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ యొక్క 42వ డివిజన్ ప్రేమనగర్ వెస్ట్ బాయమ్మ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి అందరికీ సపోర్ట్గా రేషన్ కార్డు కానీ, నల్సేట్ జైల్ కానీ, తర్వాత ఆయుష్మాన్ భారత్ కానీ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కూడా చాలా బీద 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ కానీ ప్రతి ఒక్కటి ఇంటింటికి తిరిగి కంపల్సరీ అందజేస్తానని చెప్పేసి వారికి ఏవైతే కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తీర్చడానికి ఇది ముచ్చటగా మూడోసారి వచ్చాను. ఈసారి నన్ను ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రేగూరి కృష్ణ అనే వ్యక్తిని గెలిపించాలి. ఈసారి కంపల్సరీ గెలిపించి ఈ యొక్క ప్రేమ్నగర్ వెస్ట్ మరియు బాయమ్మతోట ఉన్న గ్రామ ప్రజలందరూ అభివృద్ధి కోరుకోవాలని చెప్పి కాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. వార్డులో ఈసారి చాలా అంటే మార్పు వచ్చింది. ఒక్కొక్క ఓటర్ని టచ్ చేసినప్పుడు వాళ్ళని బాధ చెప్తున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి రోడ్డు సరిగా లేవని చెప్పేసి, డ్రైనేజ్ సరిగా లేదని చెప్పేసి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలని డీకే అరుణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈసారి మన ఎంపీ కాబట్టి అధిక నిధులు తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధికి తప్పకుండా తోడ్పడతా. ఈ యొక్క ప్రతి ఒక్క బీద వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తప్పకుండా చేసేందుకు నేను వాళ్ళ యొక్క పెద్ద కొడుకులాగా ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా గ్రామం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి వార్డులో చూస్తున్నాను చాలామంది ఇప్పటివరకు పింఛన్ అందని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటివరకు తర్వాత నెల్సేట్ జల్ నీళ్ళు సరిగా రాని వాళ్ళు ఉన్నారు. డ్రైనేజీలలో మున్సిపాలిటీ సరిగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత బీద వాళ్ళకి ఎటువంటి వైద్య సేవలు సరిగా అందట్లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని దగ్గర నుండి చూస్తాను. ప్రతి విషయాన్ని దగ్గర నుండి చూసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా నిర్వర్తించడానికి వాళ్ళ ఏమంటే నేను ఉండి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు 42వ డివిజన్ల ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను రేగూరి కృష్ణ మూడోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. కృష్ణని గెలిపించడానికి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించాను. ఈ గల్లీ అంతా తిరిగినప్పుడు గల్లీల సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా గల్లీలనే కాదు పాలమూరులో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. పాలమూరులో నిలబడ్డ ఓటర్స్కి అందరికీ నా విజ్ఞప్తి, అందరినీ కూడా ఈసారి నరేంద్ర మోడీ పాలన చూసిండ్రు. ఆ పాలనని మూడోసారి ఆయన పాలన బాగుందని దేశ ప్రజలు ఎట్లయితే పట్టం కట్టినరో ఈసారి పాలమూరు మున్సిపాలిటీలో మేయర్ అభ్యర్థిగా బీజేపీని చూడాలని చెప్పి మా కోరిక. అందుకే మేమంతా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్న కార్పొరేట్గా అందరికి కూడా మేము మద్దతు ఇచ్చి అన్ని వాళ్ళల్లో కూడా తిరిగి మాబ్నార్ని ఎప్పుడైతే బీజేపీ మేయర్ కైవసం చేసుకుంటుందో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పాలమూరులో ఇంకా చాలా మురికి ఉంది. వాళ్ళల్లో తిరుగుతుంటే అవన్నీ పోవాలంటే స్వచ్ఛమైన పాలన రావాలి, స్వచ్ఛ భారత్ అయిన పాలన రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. బీజేపీని కంపల్సరీ అందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, బీజేపీ ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. ప్రజలందరూ ముస్లిం హిందువులంతా ప్రజలందరూ ఒకటే కాబట్టి అందరినీ పాలిస్తుంది. కాబట్టి ఇంకా మనం యూపీలో ఢిల్లీలో అక్కడ చూసినట్లయితే ముస్లింలే పెద్ద సంఖ్యలో మనకు బీజేపీకి సపోర్ట్ చేస్తుండ్రు. పాలమూరు ప్రజలు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఎక్కడ కూడా అపోహ పెట్టకుండా కంపల్సరీ బీజేపీకి వెళ్ళి ఎవరైతే నిలబడ్డారో కార్పొరేట్గా వాళ్ళందరినీ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నా.